రాజ్యం టీవీ ప్రేక్షకులకు రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే. పసిడి రుణాలకు ఈఎంఐ మంచి వార్త ఏంటంటే, బంగారం తాకట్టుపై తీసుకునే రుణాలను నెలవారీ వాయిదాలు అంటే ఈఎంఐలో చెల్లించే అవకాశం అందుబాటులోకి వస్తుంది. జనరల్గా ఇప్పటివరకు కూడా గృహాలు కావచ్చు, అంటే హౌస్ లోన్ కావచ్చు, వెహికల్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, వీటిని లోన్లు తీసుకొని ఏం చేస్తున్నాం, మనం ఈఎంఐలు కట్టుకుంటూ పోతున్నాం. ఆ విధంగా అలాంటి రుణాలు తీసుకుంటున్నాం. ఇక నుంచి గోల్డ్ తోడు కూడా రుణాలు తీసుకోవచ్చు, గోల్డ్ కోసం కూడా రుణాలు తీసుకోవచ్చు, ఈఎంఐలు కట్టుకోవచ్చు. మంచి అవకాశం అన్నట్టు. బ్యాంకుల నుంచి 1,15,00,000 ప్రశ్నలు, ఏదైనా రుణాలకు తీసుకోవాలంటే 1,15,00,000 ప్రశ్నలు ఉండేది. అంతేకాదు క్రెడిట్ స్కోరు, నెలవారీ ఆదాయం అంటే ఏది, శాలరీ, దాంతోపాటు క్రెడిట్ స్కోర్, ఇవన్నీ అవసరం పడేది. పరిశీలించిన తర్వాత అవి రుణాలు మంజూరు చేస్తున్నాయి. అయితే ఇలాంటి చిక్కులు లేకుండా మన దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలను నెలవారీ వాయిదాల్లో చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులు కావచ్చు, నాన్ బ్యాంకింగ్ సిస్టమ్, ఫైనాన్స్ కంపెనీలు, ఇవన్నీ కూడా ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నాయి అన్నట్టు. ఇప్పటివరకు బంగారం తాకట్టుపై తీసుకునే రుణాలను వడ్డీని మాత్రం నెల నెలా చెల్లిస్తే సరిపోయేది. అంతేకాకుండా కొన్ని ఏడాది కంటే 12 నెలలకు కూడా చెల్లించేది. అది తప్పనిసరి ఏం కాదు, అదంతా జరిగిపోతుంది. వడ్డీని ఒకేసారి చెల్లించి కూడా బంగారం తనఖా పెట్టి విడిపించుకునే వచ్చేటానికి అవకాశం కూడా ఉంది. కొందరు రుణగ్రహీతలు తీసుకున్న అప్పును మొత్తం ఒకేసారి చెల్లించడం, భారమై తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించలేని పరిస్థితి, ఇవన్నీ గతంలో చూసినాం. అట్లా దీంతో ఇది ఒక విధంగా కొంతమందికి ఇది కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎకానమిక్ సిస్టమ్ అంటే ఫైనాన్షియల్ సిస్టంలో ఇక మరి ఈ పాలసీ ఎంతవరకు అవుట్ అవుతుంది, దాంతో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, దాంతోపాటు ఎలాంటి ఆర్థిక బలోపేతానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. పసిడి రుణాల మంజూరులో బ్యాంకులు కావచ్చు, ఎన్బిఎఫ్సిలు కావచ్చు అనుసరిస్తున్నట్టుగా అనుచిత విధానాలపై ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది అన్నట్టు. ఎందుకంటే స్కోరింగ్ కావచ్చు, తాకట్టు పెట్టేటివి ఇవి కావచ్చు, తనిఖీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్టు. దాంతో ఎందుకంటే సిస్టంలో కరోనా తర్వాత మొత్తం లోన్లు, ఈఎంఐలు, దాంతోపాటు అప్పులు, ఇవంతా ఒక అధ్యయనాలు ఏంటంటే 40% అబోవ్ ఇది బాగా పెరిగిపోయింది అన్నట్టు ఆఫ్టర్ కరోనా. సో ఇదంతా అందులో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయటం అనేది. ఎందుకంటే దేశం ఒక విధంగా ప్రపంచం మొత్తం ఆర్థికంగా కూడా ఇది చెప్పుకోలేనట్టుగా సిస్టంలో ఆర్థిక మాంద్యం ఉంది. అంతుచిక్కని ఆర్థిక మాంద్యం అంటే అధ్యయనాలు కూడా దొరకని ఆర్థిక మాంద్యం వ్యవస్థలో దాపురించింది. సో దానికి ఇటు ఆర్బీఐ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ రకరకాల స్ట్రాటజీలు అమలు చేస్తున్నాయి. చూద్దాం, ఇది కూడా ఒక మంచి నిర్ణయం. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు బలోపేతం అవుతుంది అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.